పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పుష్ప 2 చిత్రం నిడివి 3 గంటల 20 నిమిషాల పాటు ఉండబోతుందని, తొలి సగం ఎమోషనల్గా ఉండబోతుందని, మలి సగం యాక్షన్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది అంటూ పుష్పకి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలయ్యేందుకైతే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రానికి సంబంధించిన నిడివి 3 గంటల 20 నిమిషాల పాటు ఉండబోతుందని, తొలి సగం ఎమోషనల్గా ఉండబోతుందని, మలి సగం యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అంటూ పుష్పకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు, వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది పుష్ప 2ది? పుష్ప 2 మీద రకరకాల రూమర్స్ కానీ లేదా కథ మీద ఉండే అంచనాలు కానీ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఎలా అంటే మొత్తం మీద దాని హైప్ని అయితే క్రియేట్ చేస్తుంది, కానీ ప్రతిది కూడా ఎంతో కుదిస్తే అలా కూర్చొని ఎడిటింగ్ రూమ్లోనే 24 hours కూర్చున్నప్పటికీ కూడా ఏది ఇది వేస్ట్, ఇది ఎందుకు ల్యాగ్ అయింది, ఇది తీసేద్దాం అనుకోని ఎంత సిజరింగ్ ఇచ్చినప్పటికీ పార్ట్ 2 ద రూల్ అనేది మాత్రం, పుష్ప రూల్ అనేది మాత్రం మీరు అన్నట్టు 3 గంటల 20 నిమిషాలకి కుదించబడిందంట. అంటే ఇంకా ఆప్షన్ లేక. సో 3 గంటల 20 నిమిషాలు ప్రేక్షకులు కూర్చోగలరా? ఏది ఒకప్పుడు దేవదాసు, మాయాబజారు, అదేంటి అనార్కలి లాంటి సినిమాలు 3 గంటల పైన ఉండేవి నిడివి. సో అంత ఓపిక్గా, అంత ఇదిగా, ఒక్క వేస్ట్ ఫ్రేమ్ లేకుండా అంత ఇంట్రెస్ట్గా సుకుమార్ గారు సీట్లోనే కూర్చోబెట్టగలుగుతారా అనేది రేపు 5వ తేదీన రిలీజ్ అయితే కానీ చెప్పలేం. అయితే ఇప్పుడు ఆయన ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ప్రతిది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు. ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది. అక్కడ జస్ట్ ఆ మంగళం సీన్కి వెళ్ళి అన్న ఇది పరిస్థితి నా ఇస్తేనే అని చెప్పి ఒక శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసేలాగే ఉందంట. బట్ ఎందుకో దర్శకుడు అక్కడ మళ్ళీ సాటిస్ఫై అవ్వలే. ఇదేంటి మామూలుగా మాట్లాడిసినట్టు ఉందే, ఈయన బన్నీ ఇమేజ్ కి అక్కడికి సరిగ్గా సింక్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినోడు వెనక్కి వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నట్టుగా మళ్ళీ అది లెంత్. సో ఆ ఒక్క ఫైట్ మనకేమనిపిస్తుంది, ఏముందిలే జస్ట్ 1.5 minute ఫైటే కదా, లేదా 2 minutes ఫైటే కదా అనుకుంటా. ఆ 2 minutes ఒక 1 week 10 days తీసారంట. సో ఇట్లాగా ప్రతిది కూడా ఇక్కడ ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది చెక్కుతూ ఉన్నారు. నిడివి పెరిగిపోతుంది అలా చెక్కడం వల్ల. సో ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసరికి 3 ఏళ్లుగా దాని మీద రకరకాల కథలు, స్టోరీలు, స్క్రీన్ ప్లేలు, పుష్ప 2 ఎలా ఉండబోతుంది. ఫస్ట్ ఒక గంగమ్మ జాతర గెటప్ లో బన్నీ గారిని రిలీజ్ చేశారు. దాని మీద ఇంకొన్ని కథనాలు, ఏంటి గంగమ్మ జాతర గెటప్ ఎందుకు వేశారు, తర్వాత ఇంకొన్నాళ్ళు పోలీసులు వెతుకుతున్నారు పుష్పని అని ఇంకోసారి రిలీజ్ చేశారు. ఇలా ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంటే అరే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వగలుగుతామా అని ఈ లెక్కల మాస్టారు ఆయన మన సుకుమార్ గారు ప్రతిదీ మీరు అన్నట్టు చెక్కుతున్నారంట. చెక్కడం అలాగా ఒక 5 hours 5.5 hours వస్తే దాన్ని కూర్చొని ఎడిటింగ్ రూమ్లో అది వద్దు ఇది వద్దు బలవంతంగా సార్ ఇప్పటికే ఎక్కువ ఇది తీద్దాం అలా చేసరికి ఇంకా కంపల్సరీ తీయడానికి ఇంకేం లేదు అనుకుంటేనే 3 గంటల 20 నిమిషాలు అనేది వచ్చిందంట. 3 గంటల 20 నిమిషాలు వచ్చింది. సరే రోజుకి 4 షోస్, షోకి కనీసం 1/2 hour గ్యాప్. ఎక్కడ మరి ఇంకా 3 గంటల 20 నిమిషాలంటే అదే అయిపోతుంటే ఎన్ని షోలు వేసుకోవాలి? 3 షోలు వేసుకోవాలి అప్పుడు. సో ఇంకా అంతసేపు కూర్చోగలుగుతారా? పైగా మనకు ట్రైలర్ అవన్నీ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా మీరు అన్నట్టు ఎమోషనల్ డ్రామా. ఎందుకంటే ఇతను రెండో భార్య కుమారుడు పుష్ప సినిమాల క్యారెక్టర్. మొదటి భార్య కుమారుడు అజయ్ ఉన్నాడు. అజయ్ని కూడా ట్రైలర్ లో చూపిస్తున్నారు సీరియస్ గా. సో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఏదో ఒకటి ఇక్కడ కూడా సింక్ చేశారు, చేయబోతున్నారు. ఇకపోతే క్లైమాక్స్ ఏంటి? పుష్ప 1కి ఫహద్ ఫాసిల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదా ఎస్పీ ర్యాంక్ వాడితో నీది నాది ఒకటే బ్లడ్, నేను ఎవరికి భయపడేది లేదు, తగ్గేది అని చెప్పి వెళ్ళిపోతాడు. వాడ కసితో ఆడిచ్చిన పుష్ప అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులంతా కూడా అక్కడే తగలబెట్టేస్తాడు తప్ప సింగిల్ అనిపి తీసుకోడు. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ అంతగా రగిలిపోతున్నాడు, వీడే విధంగా కక్ష తీర్చుకోబోతున్నాడు అనేది అదొక పార్ట్. ఇది చాలదన్నట్టు మంగళం సీన్ ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ విలన్ ఒకడు పెట్టబోతున్నారు, ఉన్నాడు ఒకడు, వాడు మీకు సర్ప్రైజ్ అని కూడా ఆల్రెడీ మేకర్స్ కొంచెం హింట్ ఇచ్చారు. అంటే
ఒక మొదటి భార్యతో కొడుకు అదొక లింక్ ఉంది, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. జాలరెడ్డి. రెండు జాలరెడ్డి, రెండో అంశము ఈ మంగళం సీను, మూడో అంశము ఫహద్ ఫాసిల్. ఇది చాలదన్నట్టు పోలీసులకి అందరికి వెతకబోతున్న ఒక పెద్ద స్మగ్లర్, చందనం స్మగ్లర్ వీరప్పన్ రేంజ్ లో చూపించాలంటే అదొక యాక్షన్, అదొక డ్రామా క్రియేట్ చేయాలి. జగపతి బాబు మరొక విలన్ గా. ఎగ్జాక్ట్లీ, జగత్ బాబు కూడా ఉన్నారు, కీ రోల్లో పోషించబోతున్నారని అదొకటి. సో ఏంటి ఇంతమంది ఎమోషన్ని, ఇంతమంది యాక్షన్ని ఆ 3:30 లేదా మాక్సిమం 2 గంటలు, ఇప్పుడు వచ్చేవి 2:30, 2:40, మహా అయితే 3 గంటలు. ఏంటి పాటలు, కొన్ని పాటలతో కలిపి. సో ఇది 3 గంటల 20 నిమిషాలంట. సో అంతసేపు ప్రేక్షకుడు ఓపికగా ఉండగలడా? ఇప్పుడు మన వాళ్ళందరికీ షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ మూవీస్ ఇవే కదా. ఏముందిరా, ఓటీటీలో వస్తే ఫార్వర్డ్ చూసుకునే మనస్తత్వంలో తయారైపోయిన ప్రేక్షకుడు 3 గంటల 20 నిమిషాల సేపు కూర్చోగలడా అంటే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అది. ఇది చాలదన్నట్టు ఇంకా కొన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి కొన్ని సీన్లు పక్కన పెట్టి పుష్ప 3 అని కూడా అనుకుంటున్నారంట. ఓకే, ఇంకా ఇప్పటికే యాక్షను, డ్రామా, లేదంటే సెంటిమెంటు, ఎమోషన్లు మేళవించినవి 3 గంటల 20 నిమిషాలంటే అంటే అవి వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లే ఆ సీన్లు. అరే ఎంత బాగా వచ్చింది, ఈ సీన్ తీసిస్తే ఎలా సినిమాకు ఆయువు పట్టుపోతుందేమో, సరే ఇవన్నీ కుదించి మళ్ళీ పార్ట్ 3 తీద్దామా అన్నట్టు కూడా ఉందంట ఇప్పుడు. సో పుష్ప 2 సక్సెస్ మీద వచ్చిన స్పందన మీదే పుష్ప 3 కూడా వెళ్ళబోతున్నారని అదొక టాకు. సో మొత్తం మీద పుష్ప 2 మీరు అన్నట్టు, ఇంతకుముందు మీరే అన్నట్టున్నారు మేనియా అని. ఆ మేనియా ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కడికి అవునా, ఎక్కడికి వెళ్ళినా ఈ పుష్ప గురించే వినిపిస్తుంది. అంటే ఒక నార్త్ సౌత్ మొత్తం భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల వారికి సంబంధించి కూడా ఏంటి పుష్ప అయింది. ఎందుకంటే ఆయనకి 2009-10 నుంచి కూడా ఏది ఆల్మోస్ట్ ఆల్ బన్నీ సినిమా తర్వాత నుంచి అనుకుంటా ఆయనకి మలయాళంలో ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది, సౌత్లో కూడా. అలా కాకుండా మన సినిమాలన్నీ ఈ జీ తెలుగు వాడు, జీటీవీ హిందీ ఉంటుంది అది, తర్వాత సోనీ వాడు కొన్ని అన్ని డబ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా 24/7 సినిమాలు, రోజుకు 4-5 సినిమాలు. వీటన్నిటి మీద అక్కడ సుపరిచితుడే, సౌత్లోనూ సుపరిచితుడే. ఈ ఎంత ఇమేజ్ కూడగొట్టుకొని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో, లేదంటే పుష్పానికి బాగా తీర్చిదిద్దుదాం, నేషనల్ రేంజ్లో హిట్ అయింది, అలాగే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి దీన్ని 2 పాటలకైనా కుదించేద్దామా, లేదా ఈ ఎమోషన్లు యాక్షన్ డ్రామా బాగానే ఉంది కాబట్టి 3వ పార్ట్ కూడా తీసుకెళ్దామా అనే మీమాంసలు కూడా ఉన్నారు. ఏదేమైనా పుష్ప 2 వచ్చే టాక్ మీద నెక్స్ట్ పార్ట్ 3 ఆధారపడి ఉంటుంది. మీరు ఒక దగ్గర చూస్తే పార్ట్ 1లో ఈ చంద్రం కర్రలన్నీ కూడా నీటిలో పోసేస్తే ఒక డ్యామ్ దగ్గర ఆపుతారు, అది హైలైట్ సీన్ సినిమాకి. ఇప్పుడు ఇందులో హైలైట్ సీన్ ఏంటంటే ఒక పెద్ద చూసారా అడవుల్లో పొడవు నిటారుగా పెరుగుతాయి దేవనాగర్ చెట్లు ఏమంటారు వాటిని, ఆ చెట్టు ఎంత హైట్ ఉందో అంత హైట్ చుట్టూ పేర్చి దాని మీద పుష్ప నిలబడినట్టుగా ట్రైలర్లో ఒక సీన్ చూస్తున్నాం. సో అది అంత క్రియేట్ చేశారంటే దానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు. సో ఇట్లాంటి సీన్లన్నీ పెట్టి ఇవి ఎక్కడికి కుదుద్దామా, 3వ పార్ట్కి వెళ్దామా అనేది డిసెంబర్ 5 సాయంత్రం వరకు క్లారిటీ రాదు. డిసెంబర్ 5న ఒకవేళ సూపర్ బ్లాక్ బాస్టర్ అంటే కనుక పార్ట్ 3 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మనం వెయిట్ ఫర్ పార్ట్ 3. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.